నమస్కారం పిల్లలు. నేను బిందుని. మరియు తిరిగి స్వాగతం. మునుపటి సెషన్లో మీరు సర్క్యూట్ ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో కరెంట్, ఎలక్ట్రిక్ పవర్ మరియు ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క హీటింగ్ ఎఫెక్ట్పై కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. విద్యుత్ ప్రవాహం యొక్క వేడి ప్రభావం, జూల్ యొక్క తాపన నియమం, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క హీటింగ్ ఎఫెక్ట్ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్స్, విద్యుత్ సామర్థ్యం, విద్యుత్ శక్తి, కీలక పదాలు, తాపన ప్రభావం, జూల్ యొక్క తాపన నియమం, విద్యుత్ శక్తి. ఎలక్ట్రాన్లు ఒక బిందువు నుండి మరొక బిందువుకు కదలిక ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి. విద్యుత్ సామర్థ్యం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. బ్యాటరీ లేదా సెల్ విద్యుత్ శక్తికి మూలమని మనకు తెలుసు. సెల్ లోపలి రసాయన ప్రతిచర్య దాని రెండు టెర్మినల్స్ మధ్య సంభావ్య వ్యత్యాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్యాటరీకి అనుసంధానించబడిన రెసిస్టర్ లేదా రెసిస్టర్ల వ్యవస్థ ద్వారా విద్యుత్ను ప్రవహించేలా ఎలక్ట్రాన్లను చలనంలో అమర్చుతుంది. కరెంటును నిర్వహించడానికి మూలం తన శక్తిని ఖర్చు చేస్తూనే ఉంటుంది. ఈ శక్తి ఎక్కడికి వెళుతుంది? మూలం నుండి వచ్చే శక్తిలో కొంత భాగాన్ని ఉపయోగకరమైన పనిగా మార్చవచ్చు. ఎలక్ట్రిక్ ప్లాన్ బ్లేడ్లను తిప్పడం వంటిది. మరియు మిగిలినది ఉష్ణశక్తిగా మార్చబడుతుంది. అందువలన ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం వేడి ఉత్పత్తికి దారితీస్తుంది. మన దైనందిన జీవితంలో దీనిని మనం తరచుగా గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఎక్కువసేపు నిరంతరం వాడితే వెచ్చగా మారుతుంది. మరోవైపు ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తిగా రెసిస్టివ్గా ఉంటే అది మూలంగా బ్యాటరీకి మాత్రమే కనెక్ట్ చేయబడిన రెసిస్టర్ల కాన్ఫిగరేషన్ శక్తి నిరంతరం పూర్తిగా వేడి రూపంలో వెదజల్లుతుంది. దీనిని విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం అంటారు. ఈ ప్రభావం ఎలక్ట్రిక్ హీటర్లు మొదలైన ఎలక్ట్రిక్ పరికరాలలో ఉపయోగించబడుతుంది. రెసిస్టెన్స్ R యొక్క రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ 1ని పరిగణించండి. అంతటా సంభావ్య వ్యత్యాసాన్ని Vగా ఉండనివ్వండి. ఛార్జ్ Q అంతటా ప్రవహించే సమయాన్ని T అనుకుందాం. V యొక్క సంభావ్య తేడాతో ఛార్జ్ Qని రెసిస్టర్ చివరలను తరలించడంలో చేసిన పని VQ. ఈ పని చేస్తున్నప్పుడు మూలం ద్వారా ఖర్చు చేయబడిన శక్తి వేడిగా రెసిస్టర్లో వెదజల్లుతుంది. అందువలన రెసిస్టర్లో ఉత్పత్తి చేయబడిన వేడి H = W = VQ. ఛార్జ్ మరియు కరెంట్ మధ్య సంబంధం దీన్ని ఉపయోగించి మనకు లభిస్తుంది. దీనిని జూల్ యొక్క తాపన నియమం అంటారు. జూల్ యొక్క తాపన నియమం ఏదైనా రెసిస్టర్లో ఉత్పత్తి చేయబడిన వేడిని తెలియజేస్తుంది. 1
రెసిస్టర్ గుండా ప్రవహించే కరెంటు యొక్క చతురస్రానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. 2. రెసిస్టర్ యొక్క ప్రతిఘటనకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. 3. రెసిస్టర్ ద్వారా కరెంటు ప్రయాణిస్తున్న సమయానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క తాపన ప్రభావం అనేక ఉపయోగకరమైన అనువర్తనాలను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ లాండ్రీ ఐరన్, ఎలక్ట్రిక్ టోస్టర్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ కెటిల్ మరియు ఎలక్ట్రిక్ హీటర్ వంటివి జూల్ హీటింగ్ ఆధారంగా తెలిసిన కొన్ని పరికరాలు. ఎలక్ట్రిక్ బల్బులో వలె విద్యుత్ తాపన కాంతిని ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రిక్ బల్బులలో ఒక చిన్న వైర్ ఉపయోగించబడుతుంది. దీనిని ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ అనేది ద్రవీభవన స్థానం చాలా ఎక్కువగా ఉండే పదార్థంతో రూపొందించబడింది. ఈ తీగ గుండా కరెంటు వెళ్ళినప్పుడు ఫిలమెంట్లో వేడి ఉత్పత్తి అవుతుంది. ఫిలమెంట్ వేడి చేసినప్పుడు అది మెరుస్తుంది మరియు కాంతిని ఇస్తుంది. టంగ్స్టన్ అనేది బల్బులలో ఫిలమెంట్ను తయారు చేయడానికి సాధారణంగా ఉపయోగించే పదార్థం. జూల్ యొక్క తాపనము యొక్క మరొక సాధారణ అప్లికేషన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో ఉపయోగించే ఫ్యూజ్. ఇది ఏదైనా అధిక విద్యుత్ ప్రవాహాన్ని ఆపడం ద్వారా సర్క్యూట్లు మరియు ఉపకరణాలను రక్షిస్తుంది. ఫ్యూజ్ పరికరంతో సిరీస్లో ఉంచబడుతుంది. ఇది లోహంతో చేసిన వైర్ ముక్క లేదా తగిన ద్రవీభవన స్థానం యొక్క మిశ్రమం. ఉదాహరణకు అల్యూమినియం, రాగి, ఇనుము, సీసం మొదలైన పేర్కొన్న విలువ కంటే పెద్ద విద్యుత్ సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తే ఫ్యూజ్ వైర్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఫ్యూజ్ వైర్ను కరిగించి సర్క్యూట్ను విచ్ఛిన్నం చేస్తుంది. ఫ్యూజ్ వైర్ సాధారణంగా పింగాణీ గుళిక లేదా లోహపు చివరలతో సారూప్య పదార్థంతో కప్పబడి ఉంటుంది. సాధారణంగా శక్తి అనేది పనిచేసే రేటు లేదా శక్తిని ఖర్చు చేసే రేటుగా నిర్వచించబడింది. అదేవిధంగా విద్యుత్ సామర్థ్యం విద్యుత్ శక్తి వినియోగం రేటుగా నిర్వచించబడింది. ఇది విద్యుత్ శక్తి ఇతర శక్తి రూపంలోకి మార్చబడిన రేటును సూచిస్తుంది. కరెంట్ 1 ప్రతిఘటన R యొక్క కండక్టర్ ద్వారా T సమయానికి ప్రవహిస్తుంది అనుకుందాం. అప్పుడు కండక్టర్ యొక్క రెండు చివరలలో సంభావ్య వ్యత్యాసం V. కండక్టర్ చివర్లలో ఛార్జీని తరలించడానికి W చేసిన పని సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది. W = V1T. అందువలన విద్యుత్ సామర్థ్యం అనేది విద్యుత్ ప్రవాహం యొక్క ఉత్పత్తి మరియు ఒక సర్క్యూట్లో కరెంట్ పాస్ అయ్యే సంభావ్య వ్యత్యాసం. విద్యుత్ శక్తి యొక్క SI యూనిట్ వాట్. 1 ఆంపియర్ కరెంట్ ఒక కండక్టర్ చివరలను దాటితే అది 1 వోల్ట్ సంభావ్య తేడాతో ఉన్నప్పుడు అప్పుడు విద్యుత్ శక్తి P = 1 వోల్ట్ × 1 ఆంపియర్ = 1 వాట్. యూనిట్ వాట్ చాలా చిన్నది. అందువల్ల వాస్తవ ఆచరణలో మనం కిలోవాట్ అని పిలువబడే చాలా పెద్ద యూనిట్ని ఉపయోగిస్తాము. ఇది 1000 వాట్లకు సమానం. విద్యుత్ సామర్థ్యం అనేది శక్తి మరియు సమయం యొక్క ఉత్పత్తి. విద్యుత్ శక్తి యొక్క యూనిట్ కాబట్టి వాట్ అవర్ WH. ఒక వాట్ గంట అనేది ఒక గంట పాటు ఒక వాట్ పవర్ ఉపయోగించినప్పుడు వినియోగించబడే శక్తి. విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య యూనిట్ కిలోవాట్ అవర్
కేడబ్ల్యూహెచ్. దీనిని సాధారణంగా యూనిట్ అని పిలుస్తారు. ఒక కేడబ్ల్యూహెచ్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్ ఇంటూ 3600 సెకను ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10 పవర్ 6 వాట్ సెకను ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10 పవర్ 6 జౌల్. గుర్తుంచుకోవలసిన అంశాలు: